ఉమ్మడి ఏపీకి 2 సార్లు సీఎంగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి నీతి నిజాయితీలకు మారుపేరని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 ఆర్థిక అభివృద్ధి కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్తో చంద్రబాబు సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడుల అంశం, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 విజన్ గురించి ఈ భేటీలో చర్చ జరిగింది. ప్రధానంగా ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టాస్క్ ఫోర్స్ కు చంద్రశేఖరన్ కో చైర్మన్ గా ఉంటారు. మేధావులు, పరిశ్రమల ప్రముఖులు సభ్యులుగా టాస్క్ ఫోర్స్ ఉండబోతోంది. అమరావతిలో సీఐఐ ఏర్పాటు చేయనున్న జీఎల్సీలో భాగస్వామిగా ఉండేందుకు టాటా అంగీకరించినట్టుగా సీఎం చంద్రబాబు తెలిపారు. గోదావరి దాటి వచ్చిన ప్రతి వ్యక్తికి నాడు డొక్కా సీతమ్మ కడుపు నింపారని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అన్నా క్యాంటీన్ను స్థానిక ఎమ్మెల్యేతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. టీటీడీలో ఉచిత అన్నదాన ట్రస్ట్ను ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్లు పునరుద్దరించినట్టుగా అచ్చెన్నాయుడు తెలిపారు. ఇదేదో ఇప్పుడు జరిగిన విషయం కాదు. స్వాతంత్రంలో డొక్కా సీతమ్మ గారు, ఈరోజు గ్యాస్ పొయ్యిలు వచ్చాయి, సెంట్రలైజ్డ్ కిచెన్లు వచ్చాయి, ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది, వంట చేసేటటువంటి మనుషులు ఉన్నారు. ఆ రోజు ఎవరూ లేనటువంటి సమయంలో డొక్కా సీతమ్మ గారు గోదావరి నది దాటి వచ్చిన ప్రతి ఒక్కరికి భోజనం పెట్టి కడుపు నింపి ఈరోజు అన్నదానంలో వీర మహిళగా మిగిలినటువంటి వ్యక్తి డొక్కా సీతమ్మ గారు. కాలక్రమేణా 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నుంచి, దేశం నుంచి చాలా మంది ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి తిరుపతికి వస్తున్నారు. వారికి భోజనం అందించాలి, భోజన సదుపాయం కల్పించాలని ఎన్టీ రామారావు గారు 1983లోనే అన్నదాన ట్రస్ట్ ప్రారంభించి ఆ ట్రస్ట్ తిరుపతిలో వచ్చిన ప్రతి భక్తుడికి 3 పూటలు అన్నం పెట్టి చరిత్ర సృష్టించారు. ఏపీ వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రాజమండ్రి, కాకినాడ, కోనసీమ కలిపి మొత్తం 15 క్యాంటీన్లను కూటమి ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు ప్రారంభించారు. 5 రూపాయలకే టిఫిన్, భోజనం దొరకటంతో పేద ప్రజలు, విద్యార్థులు, కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి అన్న క్యాంటీన్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. ఉమ్మడి కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను తీసుకొచ్చింది. సూపర్ 6లో ఒక పథకమైన అన్నా క్యాంటీన్ను ఈరోజు రాజమహేంద్రవరంలోని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, కలెక్టర్, ఇతర ఎమ్మెల్యేలతో కలిసి ఈరోజు అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ఈరోజు అన్నా క్యాంటీన్లో ఉదయం నుండి కూడా మార్నింగ్ టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం భోజనం ఇలా 3 కూడా ఈరోజు ఇప్పటికే మెనూని తయారు చేయడం జరిగింది. అయితే మార్నింగ్ టిఫిన్ సెక్షన్ పూర్తయిన తర్వాత మధ్యాహ్నం భోజనం కోసం ఇక్కడ ఎంతోమంది పేద ప్రజలు, విద్యార్థులు కూడా ఇక్కడ భోజనం చేయడానికి వచ్చారు. మనతో పాటు కొంతమంది ఇక్కడ అన్నా క్యాంటీన్ వద్దకు వచ్చిన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? హాస్పిటల్కి వచ్చామండి. ఇక్కడ మనకు భోజనం పెడుతున్నారండి, భోజనం పెడతారండి. చంద్రనాయుడు బాబు గారు అందరికీ మేలు చేస్తాడో, మనకేం పర్వాలేదు. ఆ బాబుకి ఇంకేం చెప్పమంటారండి. హాస్పిటల్కి వచ్చి బయట భోజనం చేయాలంటే 200, ఇప్పుడు ఇద్దరు మీ భార్యాభర్తలకు 400 అవుద్ది. ఇప్పుడు 10 రూపాయలతో మీరు ఇద్దరు భోజనం చేయడం వల్ల మీకు డబ్బులు సేవ్ అవుతున్నాయి కదా. ఇద్దరికి మేలు కాదేటండి. అతను గెలిచాక మనం అతను గెలిపించాము, అతను మన మేలు చేసినట్టే మనకు 5 రూపాయలు భోజనం పెడుతున్నాడు. మనకి ఇంకేం కావాలండి? మీరు ఏం చేస్తుంటారో ఈ 5 రూపాయల భోజనం వల్ల మీకు ఏం ఉపయోగం? స్టాల్లో చేస్తానండి. ఇప్పుడు మామూలుగా అయితే నాకు రోజుకి పనికి వెళ్తే 350 రూపాయలు వస్తాయండి.
350 రూపాయలు కాకుండా ఇప్పుడు మామూలుగా ఈ 3 నెలల నుంచి పని లేదండి సరిగ్గా. అయినా కానీ ఇప్పుడు ఏదైనా చేయడానికి అది ఈ అన్న క్యాంటీన్ ద్వారా మేము ఇక్కడ పనిచేసి వీళ్ళకి హెల్ప్గా చేస్తూ అలాగా. మీరు ఏం చేస్తుంటారు? జగ్గం పెట్టండి, సెంటరింగ్ చేస్తామండి. సెంటరింగ్ రోజు ఉంటుంది, రోజు ఉండదండి. నేను వారంకోసారి ఇంటికి వెళ్తుంటాండి. ఇక్కడ లాడ్జీలో పడుతున్నాను. అమ్మ క్యాంటీన్ ఉందంటే మాకు మంచిది కదండి. భోజనం గట్రా 5 రూపాయలకి ఏమవుతుందండి అండి. అదే మీరు మామూలుగా బయట భోజనం చేయాలంటే మీకు వచ్చిన దాంట్లోనే సగం భోజనానికే పోతుంది కదా, టిఫిన్ 200 అయిపోద్దండి. పడుకోనికేమో 100 రూపాయలు అయిపోద్ది, 300 పోతుంది. ఇప్పుడు దీనివల్ల మీకు డబ్బులు సేవ్ అవుతున్నాయి, మీ ఇంటికాడ వాళ్ళకి కూడా మీరు డబ్బులు ఇవ్వాలన్నా దానికి కూడా డబ్బులు సేవ్ అవుతున్నాయి అంటారు. డబ్బులు సేవ్ అవుతున్నాయి అండి. అదే ఇక్కడ మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. చెప్పండి తమ్ముడు, ఏం చేస్తుంటారు మీరు? నా పేరు సురేంద్ర, నేను కోరుకొండ నుంచి వచ్చాను. ఆర్ట్స్ కాలేజీలో చదువుతున్నాను అనమాట. నాకు రోజు సాజీకి కాకుండా నాకు ఫుడ్ కూడా డబ్బులు అనేది ఎక్స్ట్రా అయిపోతున్నాయి. నేను రోజు అన్న క్యాంటీన్కి వచ్చి నన్ను నుంచి స్టార్ట్ చేశారంట అన్న క్యాంటీన్. అది నాకు తెలిసిందని చెప్పి నేను వచ్చి 5 రూపీస్ పెట్టి నేను భోజనం చేస్తున్నాను. ఫుడ్ అయితే సూపర్ ఉంది, అందులో అయితే ఎటువంటి పేరు పెట్టక్కర్లేదు. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చంద్రబాబు గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే స్టూడెంట్సే కాకుండా బయట ఉన్న పేదవాళ్ళు కూడా భోజనం చేస్తే ఇంకా ఉపకారంగా జరుగుతుంది ఇది. ఓకే, థ్యాంక్ యూ సార్. మాకు రోజు పని ఉండదు, దానికి భోజనానికి మాకు 200-300 ఖర్చు అయిపోతూ ఉంటుంది, ఉదయం టిఫిన్కి కానీ భోజనానికి కానీ. ఇది పాత ప్రభుత్వం చాలా దారుణంగా దీన్ని చంపేసింది. మళ్ళీ ఈయన వచ్చిన 57-60 రోజుల్లో దీన్ని చక్కగా నిలబెట్టడం చాలా మంచి పథకం కింద భావిస్తున్నాను. ఎందుకంటే 1 కోటి రూపాయలు ఇచ్చినా ఇంకా కావాలంటారు, కానీ ఇది అన్నం పెట్టేది చాలు అనిపిస్తుంది. మాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. దీన్ని చాలా గౌరవంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉంటాను సార్. బడుగు బలహీన వర్గాలకు రోజు కూలి పనుల నిమిత్తం రాజమండ్రి నగరానికి ఎంతో మంది వస్తుంటారు. అయితే ఒక్క భోజనానికి టిఫిన్కి మాత్రమే సుమారు వారి సంపాదించిన రోజువారీ జీతంలోంచి 200 రూపాయలని వారి ఫుడ్ నిమిత్తమే ఖర్చు పెట్టవలసి వస్తుందని గతంలో ఆవేదన చెందారు. అయితే ఈరోజు అన్నా క్యాంటీన్లు ప్రారంభం అవడం వల్ల 5 రూపాయలకే టిఫిన్, 5 రూపాయలకే భోజనం దొరకడం వల్ల వారు కడుపు నిండా భోజనం చేసి మా పనులు మేము చేసుకుంటామంటూ కూడా వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో చిరంజీవి రెడ్డి, రాజమహేంద్రవరం, హెచ్ఎం టీవీ. సిద్దిపేట జిల్లాలో అమానుష ఘటన చోటు చేసుకుంది. డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో సొంత అన్ననే చెట్టు కట్టేశాడు ఓ వ్యక్తి. సిద్దిపేటకు చెందిన పరశురాములు తన తమ్ముడు కనకయ్య దగ్గర నుంచి 1,20,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. తీసుకున్న మొత్తం డబ్బులు తిరిగి చెల్లించగా వడ్డీ 20,000 రూపాయలు ఇవ్వాలని అడిగాడు కనకయ్య. ఆ డబ్బులు ఇవ్వకపోవడంతో అన్న పరశురాములను గుడి ప్రాంగణంలో కట్టేశాడు. దీనిపై బాధితులు సిద్దిపేట 1 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అది కాదు కానీ కనకరాజు. మత్తు మాఫియాపై తెలంగాణ పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ అనే మాట వినపడొద్దని సర్కారు నుంచి ఆర్డర్స్ రావడంతో విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున డ్రగ్స్ ను స్వాధీనం చేసుకుని వాటి వెనుక ఉన్న మత్తు మాఫియాగాళ్ల పని పడుతున్నారు. నగరంలోని హయత్ నగర్ లో భారీగా హ్యాష్ ఆయిల్ డ్రగ్ పట్టుబడింది. ఈ డ్రగ్ సరఫరా చేస్తున్న 2 నిందితుల్ని హయత్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వైజాగ్ నుంచి బెంగళూరుకి వయా హైదరాబాద్ హ్యాష్ ఆయిల్ ని ముఠా సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దాదాపు 1 కోటి రూపాయలు విలువైన మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఆల్గం గ్రామానికి చెందిన కొండబాబు, బాలకృష్ణ అన్న అన్నదమ్ములే హ్యాష్ ఆయిల్ ని తయారు చేస్తున్నారు. గంజాయితో తయారయ్యే హ్యాష్ ఆయిల్ కు విపరీతమైన డిమాండ్ ఉండడంతో హ్యాష్ ఆయిల్ ను ఈ అన్నదమ్ములే తయారు చేస్తున్నారు. అలా తయారు చేసిన హ్యాష్ ఆయిల్ ను బెంగళూరులో విక్రయించేందుకు తమ గ్రామం నుండి బయలుదేరారు. పోలీసులకు పక్కా సమాచారం రావడంతో పెద్దాంబర్పేట ఔటర్ రింగు రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా 2 అన్నదమ్ములు హ్యాష్ ఆయిల్ తో పోలీసులకు చిక్కారు.
హ్యాష్ ఆయిల్ తయారీకి గంజాయి ఎక్కువగా వినియోగిస్తారని సిపి తెలిపారు. ప్రస్తుతం పట్టుకున్న 13 కిలోల హ్యాష్ ఆయిల్ ని తయారు చేయడానికి సుమారు 600 కిలోల గంజాయిని వినియోగిస్తారని రాచకొండ సిపి తెలిపారు. హ్యాష్ ఆయిల్ ను తయారు చేసి వారే విక్రయించడం, బయర్ కోసం బెంగళూరుకు వెళ్తూ పట్టుబడటం మొదటిసారని పోలీసులు చెబుతున్నారు. ఇప్పటి వరకు మధ్యవర్తులు, పెడ్లర్లు మాత్రమే మాదక ద్రవ్యాలను రవాణా చేస్తూ దొరికారని, ఇప్పుడు మాత్రం హ్యాష్ ఆయిల్ ను తయారు చేసే వారి దొరకడం ఫస్ట్ టైం అని చెబుతున్నారు. ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే, మీ వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎక్కడైనా ఇన్ఫర్మేషన్లో ఇట్లా ప్రొక్యూర్ చేస్తున్నారు కానీ, లేదంటే పెడ్లర్స్ నుంచి కొనడం జరుగుతుందని తెలిసినప్పుడు మాకు ఇన్ఫార్మ్ చేయండి. మా పోలీస్ అధికారులకు, ఎస్ఓటీ అఫీషియల్స్ కానీ మీ ఎవరి మీద అయితే యూ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఫెయిత్ ఉన్న వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. సో దట్ మీ ఇన్ఫర్మేషన్ కూడా సీక్రెసీ ఉంచి వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. ఇది డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తుంది. ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ అవుతుంది, ఎక్కడ సోర్స్ ఉంది, ఎనీ ప్లేస్ ఆఫ్ ద కంట్రీ ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళు కూడా చాలా డిఫరెంట్ మెథడాలజీ అడాప్ట్ చేసి ఎట్లా కన్సిల్ చేయాలి అనే దాంతో వీళ్ళు యాక్టివిటీలు ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద నిఘా ఉండాలంటే పబ్లిక్ సపోర్ట్ మీ నుంచి కావాలి, ప్లస్ పబ్లిక్ అంతా. హ్యాష్ ఆయిల్ కాకుండా ఏ ఇతర మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నా, అమ్ముతున్నా, ఎవరైనా వినియోగిస్తున్నా వారికి సంబంధించిన సమాచారాన్ని పోలీసులకు తెలియచేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని పోలీసులు కోరుతున్నారు. ప్రజల సహకారంతోనే మాదక ద్రవ్యాల సరఫరాకు అడ్డుకట్ట వేయొచ్చని అంటున్నారు. హ్యాష్ ఆయిల్ ని తయారు చేసి సరఫరా చేస్తున్న ఇద్దరు అన్నదమ్ములు కొండబాబు, బాలకృష్ణల్ని కస్టడీలోకి తీసుకుని వీరు ఎవరెవరికి సరఫరా చేస్తున్నారు పూర్తి స్థాయిలో విచారిస్తామని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భార్య న్యాయ పోరాటానికి దిగింది. హైదర్గూడలో భర్త ఇంటి ముందు నిన్నటి నుంచి కుమారుడితో కలిసి బైఠాయించింది. కొడుకు అంగవైకల్యంతో పుట్టడంతో భార్య, కొడుకును బయటికి గెంటేశాడు భర్త. ఈ విషయంలో భర్త, భార్య కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనకు న్యాయం చేయాలని భార్య వేడుకుంటోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య అలేఖ్య భర్త ఉదయ్ కుమార్ ముందు మాత్రం ఇంటి ముందు నిరసనకి దిగిందని, అయితే వీళ్ళ పెళ్ళయి సుమారు 14 సంవత్సరాలు అయినప్పటి నుంచి కూడా ఇప్పటికైతే కుమారుడు ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉండడంతో అయితే భార్యని మాత్రమే రావాలని చెప్పి భర్త అంటున్నాడు. అయితే కుమారుడిని మాత్రం యాక్సెప్ట్ చేయకపోవడం, అయితే ఇరు వర్గాలు 2 రోజుల నుంచి మాట్లాడుకున్నా కానీ ఎలాంటి సొల్యూషన్ లేకపోవడంతో అయితే నిన్న రాత్రి నుంచి అయితే భార్య అలేఖ్య భర్త ఇంటి ముందు అయితే నిరసన చేస్తుంది. వాళ్ళు ఎంత బైఠాయించినా కానీ ఇప్పటి వరకు అయితే డోర్ తలుపులైతే ఏది తీయకపోవడంతో మాత్రం అలేఖ్యకి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే డోర్లు, గేట్లన్నీ ధ్వంసం చేసినారు. అయినప్పటికీ కూడా భర్త సైడ్ నుంచి అయితే ఎవరు వచ్చి మాట్లాడట్లేదు. ఒకసారి మనం విజువల్స్ లో చూసుకున్నట్టయితే కూడా అటు సైడ్ ఇంట్లో నుంచి చూసినట్టయితే ఉదయ్ కుమార్ కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటు డోర్ బయట, విండో బయట చూసుకున్నట్టయితే అలేఖ్య కుటుంబ సభ్యులు ఉన్నారు. అయితే రెండు కుటుంబ సభ్యుల మాత్రము వాగ్వాదం జరుగుతుంది కానీ డోర్లు మాత్రం ఓపెన్ చేసిన సందర్భం అయితే లేదు. అయితే భర్త ఉదయ్ కుమార్ అయితే పరారీలో ఉన్నట్టు మాత్రం మనకు సమాచారం అందుతుంది. అయితే 2014లో మ్యారేజ్ మేడం, 2016లో బాబు పుట్టిండు. బిఫోర్ మ్యారేజ్ వీఆర్ వెరీ హ్యాపీ ఫ్యామిలీ. ఇన్ లాస్, అత్తయ్య, మామయ్య, బ్రదర్ ఇన్ లా, వెరీ హ్యాపీ. లైక్ ఒక ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం మేము, అత్త, కోడళ్ళం, మామయ్య, ఇంకా నేను, మా బ్రదర్ ఇన్ లా, నేను, హస్బెండ్, నేను ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం మేడం. సడన్లీ టోటల్ ఫ్యామిలీ మొత్తం చేంజ్ అయిపోయారు. సరిగ్గా చూపించుకోలేవు, బేబీ లైఫ్ ఖరాబ్ చేసేసినావు, నీ లైఫ్ నేను ఖరాబ్ చేస్తా. సో నేనేమనుకున్నానంటే మదర్ ఎట్లా ఉన్నా మదర్ యాక్సెప్ట్ చేశారు కానీ ఫాదర్కి కొంచెం టైం పడుతుంది. మెల్లిమెల్లిగా నా హస్బెండ్ని చేంజ్ చేసుకుందాము. హ్యాబిట్ బాధ అనేది అప్ టు సమ్ ఎక్స్టెంట్ వరకు ఉంటుంది. మెల్లమెల్ల డైజెస్ట్ అవుతుంది, హ్యాబిట్ అయిపోతుంది, చేంజ్ అవుతుంది. 2 years టాలరేట్ చేసిన మేడం. నాకు చాలా ప్రెషర్ పెట్టేసారు. మా ఇంటికి వెళ్ళిపోయినా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. అంటే నేను గొడవడి అయినా ఇట్లనే ప్రెషర్ పెట్టి నేను వెళ్ళిపోయినా. మా వాళ్ళని పిలుచుకొని వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడు కానీ నేను ఎప్పుడు మా అన్నయ్య వాళ్ళని, మా మమ్మీ వాళ్ళని, మా వాళ్ళు ఇట్లా నన్ను ఇబ్బంది పెడుతుర్రు. ఎప్పుడు నా వల్ల నేను ఇన్వాల్వ్ చేయలేదు. బికాస్ సిచ్యువేషన్ మమ్మల్ని చేంజ్ చేసింది తప్ప అంతకుమించి ఏం లేదు. బిఫోర్ చైల్డ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు నా వాళ్ళతో అడుగుపియొద్దు, చేంజ్ అవుతారు. అప్పటికప్పుడు ఒకసారి మంచి చూస్తారు, అప్పుడప్పుడు వాళ్ళ లైఫ్ ఖరాబ్ చేసినవే నువ్వు. ఫస్ట్
ఇలాంటి బేబీ ఉంటే ఫస్ట్ ఎవరికి ఎఫెక్ట్ పడుతుంది మేడం? మదర్కే కదా. ఇప్పుడు చూడు, నేను ఎత్తుకుంటా 2 రోజులైనా కంటిన్యూగా ఎత్తుకుంటా. మీరు ఎత్తుకోగలుగుతారా? ఎవ్వరు ఎత్తుకోలేరు మేడం. మేడం 2018లో నిన్న మధ్యాహ్నం వచ్చిన మేడం. యాక్చువల్లీ యానివర్సరీ ఉండే, కలుద్దాము. నేను ఫోన్ చేసిన, మెసేజ్లు పెడతా, నా ఫ్రెండ్స్తో కూడా కన్విన్స్ చేయడానికి కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వడు. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా కాల్ చేస్తే మేము ఇన్వాల్వ్ కావని వాళ్ళు భయపడతారు. రిలేటివ్స్కి కూడా మాకు సంబంధం లేదంటారు. ఒకసారి ఆల్రెడీ మా పేరెంట్స్ వచ్చి వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లోకి వెళ్తే మేము ఇన్వాల్వ్ కాము, మేము రాము, మాకు తెలియదు, మాకు అనవసరమైన విషయం వాళ్ళు అంటారు. నా ఇంట్లో ఫంక్షన్స్ అయినప్పుడు ఎందుకు వచ్చారు మేడం అంతమంది? నా పెళ్ళికి అంతమందికి ఎందుకు వచ్చారు? నా ఇంట్లో పాఠశాల అయినప్పుడు బాబు ఎందుకు వచ్చారు? నా శ్రీమంతానికి ఎందుకు వచ్చారు? ప్రతి చిన్న అకేషన్కి బస్సు కట్టుకొని వచ్చారు. ఎందుకు వచ్చారు మేడం అంటే శుభకార్యాలకు వస్తారు. మీ ఇంటి కోడలికి మీరు ఏం సపోర్ట్ ఇచ్చి కోడలని తెస్తారు? ఇంకా రాబోయే కోడళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఇస్తారు మీరు? రాబోయే కోడళ్ళకు, ఫర్దర్ కోడళ్ళకు ఎంత ప్రొటెక్షన్ ఇస్తారు మీరు? అంటే పెళ్ళిళ్ళకి వస్తారు కానీ ఆపదొస్తారా? కూర్చోబెట్టి ఏంటమ్మా నీ ప్రాబ్లం, బాబు నీ ప్రాబ్లం ఏంటి, అబ్బాయి అయినా ఈ బాబు ఇంట్రెస్ట్ లేదంట మేడం, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామని అడగాలి కదా. వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ చుట్టాలు అడగారు, ఈ ఊళ్ళో పెద్ద మనుషులు అడగారు, ఎవరు అడగారు మేడం. ఎప్పుడు వచ్చినా కామ్గా వెళ్ళిపోవడమే అవుతుంది. 7 years టాలరేట్ చేసిన మేడం, 7 years ఎప్పుడు నేను న్యూసెన్స్ చేయలేదు. నా పేషెన్స్ ఫెడ్అప్ అయిపోయింది మేడం. ఇప్పటికి కూడా అసలు ఏడవడం రావట్లే మేడం. వాటర్ ఇంకిపోయినాయి. ఐఎమ్ బిజీ విత్ మై ఫ్యామిలీ. భాస్కర్ మాత్రం బయటికి రావాలి, మాకు ఏదో ఒక న్యాయం చేయాలని చెప్పి అలేఖ్య కుటుంబ సభ్యులైతే కోరుకుంటున్నారు. కెమెరామెన్ గజానంతో సుప్రియా, HMTV, హైదరాబాద్. శ్రీ వెంకటేశ్వరుని సన్నిధి అన్నపూర్ణ నిలయం. భక్తుల ఆకలి బాధలు ఉండకూడదనే ఉద్దేశంతో తిరుమలలో నిత్య అన్నదానం కార్యక్రమం సాగుతోంది. ఉదయం మొదలుకొని అర్ధరాత్రి 12 గంటల వరకు నిత్య అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతూ ఉంటుంది. శ్రీవారి దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఇలా రోజుకు 1,00,000కు పైగా భక్తులు తిరుమలకు వస్తున్నారు. సాధారణ రోజుల్లో 1,00,000కు పైగా అన్నదాన ప్రసాదం స్వీకరిస్తూ ఉంటే, రద్దీ రోజుల్లో బ్రహ్మోత్సవాల సమయాల్లో శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదశాలల్లో 2,00,000కు పైచిలుకు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. ఒక అన్నదాన ప్రసాద భవనంలోనే కాదు, స్వామివారి దర్శనం కోసం భక్తులు వేచి ఉండే క్యూ లైన్లు, కంపార్ట్మెంట్లలో మరో 30,000 మంది భక్తులకు సాంబార్ అన్నం, పెరుగన్నం, ఉప్మా, పొంగల్, మజ్జిగ, పాలు, టీ, కాఫీలను టీటీడీ సరఫరా చేస్తోంది. అన్నదాన సత్రం వంటలు, వడ్డింపులతో హడావిడిగా ఉంటుంది. భక్తుల గోవిందనామ స్మరణలతో ఎంతో క్రమశిక్షణతో ఈ క్యాంటీన్లో భక్తులు ఒక వరుస క్రమంలో కూర్చుంటారు. ఒక్కో హాల్లో 4,000 మంది తక్కువ కాకుండా భోజనం చేస్తూ ఉంటారు. ఎంతో అనుభవం ఉన్న వంట మాస్టర్లు రుచికరంగా భోజనాలను సిద్ధం చేస్తూ ఉంటారు. ఉదయం పూట గంట పాటు, 2 గంటల పాటు ఉప్మా, పొంగలి, పలహారాలను సిబ్బంది పంపిణీ చేస్తూ ఉంటారు. మధ్యాహ్నం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా తెలుగింటి భోజనాన్ని వండి పెడతారు. పచ్చడి, కర్రీ, బెల్లం ప్రసాదం, వైట్ రైస్, సాంబార్, రసం, మజ్జిగను పచ్చటి అరటి ఆకుల్లో వడ్డిస్తారు. నిరంతరాయంగా వచ్చిన భక్తులకు రుచి, శుచితో కూడిన నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో పేదవాడి నుంచి కోట్లకు పడగలెత్తిన కోటీశ్వర్ల వరకు స్వామివారి దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. గత ప్రభుత్వ హయాంలో అన్నప్రసాదంపై అనేక విమర్శలొచ్చాయి. అన్నప్రసాదం నాణ్యతతో పాటుగా గడ్డలు కట్టిన అన్నాన్ని వడ్డిస్తున్నారు అంటూ భక్తులు బాహాటంగానే విమర్శలు చేశారు. పచ్చడి, తీయటి ప్రసాదం, రైస్ పైన అనేక విమర్శలొచ్చాయి. అన్నప్రసాద కేంద్రంలో నాణ్యత లోపించిన ఆహారాన్ని అందిస్తున్నారు అంటూ పలు సందర్భాల్లో భక్తులు మీడియా ముఖంగానే విమర్శలు చేశారు. దీంతో అప్పటి ఈవో కంటి తుడుపు చర్యగా చిన్న మార్పులు తీసుకొచ్చారు. అయినా అన్నప్రసాదంలో మార్పు అయితే కనిపించలేదు. ఎన్నికల అనంతరం ఏర్పడిన కూటమి ప్రభుత్వం టీటీడీ కార్యనిర్వహణ అధికారిగా జె శ్యామలరావును నియమించింది. ఈవోగా బాధ్యతలు తీసుకున్న శ్యామలరావు భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించే దిశగా అనేక సమీక్షలు నిర్వహించారు. అన్నదానం, క్యూలైన్, ఇతర అంశాలపైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారు. అన్నప్రసాదం తయారీలో లోపాలున్నాయని మొదటిసారి ఈవో స్థాయి అధికారి చెప్పటం ఇదే ప్రథమం. బాధ్యతలు తీసుకున్న నెల రోజుల్లో వెంగమాంబ అన్నదాన కేంద్రంలో వినియోగించే ముడి సరుకుల్లో అనేక మార్పులు తీసుకొచ్చారు. తద్వారా అన్నప్రసాదం కొంతమేర రుచికరంగా మారింది. ఇప్పుడు స్వీట్ వేసారు, అది చాలా టేస్ట్ ఉంది. అండ్ ఒక పచ్చడి వేశారు. అండ్
ఇంకోటి సాంబార్ అయితే చాలా బాగుంది. సాంబార్, పెరుగు, రసం అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. చాలా మందికి దాదాపు 1,00,000 మంది పైగా వస్తారు అనుకుంటాను. అంతమందికి అసలు బ్రేక్స్ లేకుండా చాలా బాగా పెట్టారు, బాగా చేస్తున్నారు. భోజనాలు చాలా బాగున్నాయి, దీంట్లో పేరు పెట్టాల్సిన అవసరం లేదండి. చాలా అన్ని రుచికరంగా ఉన్నాయి, అన్ని కూడా సవ్యంగా బాగా టయానికి బాగా ఇస్తున్నారు, అన్ని కూడా నీట్గా సప్లై చేశారండి. ఇప్పుడు కొంచెము గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నది, చాలా బాగుంది, ఇంకానూ మెరుగ్గా చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఇక అన్నప్రసాద కేంద్రంలో అవసరమయ్యే ఉద్యోగుల శాతాన్ని పెంచేలా చర్యలు చేపడుతున్నారు. అన్నప్రసాద కేంద్రంలో ముఖ్యంగా కిచెన్లో మార్పులకు టీటీడీ శ్రీకారం చుట్టింది. అన్ని విధాలుగా మార్పులు తీసుకొచ్చి భక్తులకు రుచికరమైన అన్నప్రసాదాన్ని అందించేందుకు టీటీడీ ప్రత్యేక చర్యలు చేపట్టింది. వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలోని వంటశాలలో అనేక మార్పులు తీసుకురానుంది టీటీడీ. వంటశాల ఆధునికీకరణతో ఎక్స్పర్ట్స్ అయిన ఓ ఏజెన్సీ ద్వారా అధ్యయనం చేస్తోంది. ఈ అధ్యయనం ద్వారా వంటశాలలో తీసుకురావాల్సిన మార్పులపైన ప్రత్యేక చర్యలు తీసుకోనుంది టీటీడీ. ముఖ్యంగా వంటశాలలో వినియోగించే యంత్రాలు, పాత్రలు భక్తుల రద్దీకి అనుగుణంగా లేవు అని ఎక్స్పర్ట్స్ కమిటీ తెలియజేసింది. అందుకు అనుగుణంగా పరికరాల మార్పుకు శ్రీకారం చుట్టాలని సూచనలు చేసింది. ఇంకా మెరుగ్గా అందించడానికి చాలా చర్యలు తీసుకుంటున్నాము. కిచెన్ మోడర్నైజేషన్ చేయడం ఒకటి. మ్యాన్ పవర్ చాలా తక్కువ ఉంది, ఉన్నదానికన్నా ఉండాల్సిన దానికి 1/3 మ్యాన్ పవర్ ఉంది, అదొక సమస్య ఉంది. తర్వాత ఇందాక చెప్పినట్టు మెషిన్స్ అన్ని కూడా చాలా పాత మెషిన్స్ ఉన్నాయి. దీనికి కొత్త మెషిన్స్ కొని వాటి కెపాసిటీ పెంచాల్సిన అవసరం. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక కన్సల్టెంట్ను కూడా, కాంపస్ అనే కన్సల్టెంట్ ఇంటర్నేషనల్లీ రినౌండ్, అలాగే యూకే బేస్డ్, అండ్ దెన్ ఈ ఐటీ కంపెనీస్కి ఇలా పెద్ద పెద్ద కిచెన్స్ మేనేజ్ చేసే కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళ ద్వారా కన్సల్టెన్సీ తీసుకుని 25 సంవత్సరాలు, వచ్చే 25 సంవత్సరాలు దాకా కనీసం మనకి సమస్య లేకుండా ఒక సొల్యూషన్ తీసుకురావాలి. హైజీనిక్ ఫుడ్, టేస్టీ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో సైంటిఫిక్గా ఈ కిచెన్ అంతా మేనేజ్ చేయాలనే ఉద్దేశం. తెలంగాణ న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్ చూద్దాం. మెదక్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గ భవానీ అమ్మవారిని శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం రోజున తామర పువ్వులతో విశేష అలంకరణ చేశారు. తెల్లవారుజామున అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లాలో వ్యాపారులు బంద్కు పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ పట్టణవాసులు, వాణిజ్య వర్తక వ్యాపారాలు, మార్కెట్ యార్డ్, కులాలకు, పార్టీలకు అతీతంగా బంద్లో పాల్గొన్నారు. కోల్కతా జూనియర్ వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటనను నిరసిస్తూ జూనియర్ వైద్యుల ఆందోళన కొనసాగుతోంది. గత 3 రోజులుగా వివిధ రూపాల్లో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపడుతున్నారు. గాంధీ హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, నిమ్స్ తదితర ఆసుపత్రుల జూనియర్ డాక్టర్లు ర్యాలీ నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మహిళా శ్రేణులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేశారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో ఒక వ్యక్తి నుంచి పోలీసులు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలింగ్ లో భాగంగా పోలీసుల వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో పోలీసులు తనిఖీ చేయగా కత్తులు లభించాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూడలేక బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులలో మహిళల ప్రయాణాలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన ఫ్లెక్సీ దగ్ధం చేశారు. మహిళా లోకానికి కేటీఆర్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు. గత ప్రభుత్వాలు చేయని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రుణమాఫీ చేశారన్నారు. కొంతమంది రైతులకు సాంకేతిక కారణాల వల్ల రుణమాఫీ కాలేదని, వారికి కూడా తొందరలోనే రుణమాఫీ చేస్తామని తెలిపారు. ఇది ఇప్పటివరకున్న అప్డేట్. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.